యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఈ దిన వాక్య నిమిత్తం అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాము. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఎందుకు ఇలాగ ఆశిస్తున్నాను, కోరుకున్నాను అంటే అందరూ బాగుండాలి, మనము బాగుండాలి. మన చుట్టూ ఉన్నవాళ్ళు బాగున్నప్పుడు మనము బాగుండే అవకాశం ఉంది. మన చుట్టూ ఉండేవాళ్ళు బాగలేరు అనుకోండి, అది మన మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందరూ సంతోషంగా ఉన్నప్పుడు సంతోషపడేవాళ్ళతో సంతోషపడతాం. ఏదో జరిగింది, వాళ్ళు దుఃఖపడుతున్నారు, కలిసి దుఃఖపడతాం. అంటే మనం సమాజంలో ఉన్నాం, సమాజాన్ని తప్పించుకోలేము. మనం సన్యాసులం కాదు, మనం ఏదో హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేసుకునే వాళ్ళం కాదు. మనకు కుటుంబాలు ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. ప్రతి వాళ్ళకి కుటుంబం, భార్య, బిడ్డలు, తల్లి, తండ్రి, అన్న, అక్క, తోబుట్టులు, ఇటువంటి వాళ్ళు, ఇటువంటి బంధాల మధ్యలో ఉన్నాం. బంధాల మధ్యలో ఉన్నప్పటికీ మనం బంధకాల మధ్యలో లేము. బంధాల మధ్యలో ఉంటే తప్పేం లేదు, కానీ బంధకాల మధ్యలో ఉంటే తప్పు. బంధాలే బంధకాలుగా మారిందనుకోండి, అప్పుడు సమస్య. బంధం బంధంగా ఉండాలి, బంధము బంధకంగా మారడానికి వెళ్ళలేదు. బాండ్స్ అనేవి ఉంటాయి, బాండేజెస్గా మారకూడదు. బాండ్స్గా ఉంటేనే బాగుంటుంది. బాండ్స్ ఎప్పుడైతే బాండేజెస్ అయ్యాయో అవి ఊండేజెస్గా మారేటువంటి అవకాశం ఉంది. బంధాన్ని మనము బంధకంగా తెచ్చుకుంటున్నట్లయితే మనం వాటిలోంచి విడిపించుకోబడాలి. బంధములో ఉన్నప్పుడు నువ్వు స్వతంత్రుడివి, బంధకాల్లో ఉన్నప్పుడు నువ్వు స్వతంత్రుడివి కాదు. యూ నీడ్ సమ్వన్ టు డెలివర్ యూ ఇఫ్ యు ఆర్ ఇన్ బాండేజ్, ఇఫ్ యు ఆర్ ఇన్ బాండ్స్ ఆర్ బాండ్స్ ఆఫ్ లవ్. హోషేయ గ్రంథము 12వ అధ్యాయంలో చెప్పినట్టుగా బంధాల చేత, బంధకాల చేత కాదు, బంధాల చేత, ప్రేమ బంధము చేత, ప్రేమ హస్తాల చేత. దేవుని స్తోత్రం. చదువుదాం, ఆ మాట చదువుదాం. హోషేయ గ్రంథం చక్కగా ఉంటుంది. చిన్న ప్రవక్తల పుస్తకాల్లో నుంచి మంచి అలంకారిక రూపమైన భాష ఎక్కువగా అక్కడ కనిపిస్తుంది. 4వ వచనం, 750వ పేజీ, హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. అదే మన మూలవాక్యం కాదు, ఆయన జస్ట్ ఉంటే కొన్ని మాటలు చెప్పడానికి చెప్తున్నాను అంతవరకు. ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీద కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. ఎవరి ఎదుట? ఎవరైతే బంధించబడ్డారో, అనగా బంధకాల నుంచి విడిపించబడ్డారో, మనుషులను తోలుకొని పోనట్లు కాదు. పశువులను తోలుకొని పోతాం, మనుషులను తోడుకొని పోతాం. ఒకడు పశువుల మీద కాడిని తీసినట్లుగా నేను వారి కాడిని తీసివేసి, ఐగుప్తు కాడిని తీసివేసి, అషూరు కాడిని తీసివేసి, బబులోను కాడిని తీసివేసి వారి ఎదుట, అనగా ఐగుప్తుల ఎదుట, అషూరుల ఎదుట, బబులోనీయుల ఎదుట భోజనము పెట్టి తిని. శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు, శత్రువుల ఎదుట కూడా తల ఎత్తుకునేలా చేసే దేవుడు, శత్రువుల ఆయుధాన్ని వర్ధిల్లనీయకుండా చేసేటువంటి దేవుడు. నా శత్రువా, నా మీద అతిశయపడకు, నేను పడినను మరలా లేతునని చెప్పుకోవడానికి శక్తినిచ్చేటువంటి దేవుడు. ఒకడు మనుషులను తోడుకొని పోయినట్లు, ఒకడు కొంతమంది మనుషులను తోడుకొని పోయినట్లు, దేవుడు మనిషిలాగా, అదృశ్యుడైనప్పటికీ కూడా ఒక మనిషిలాగా 20 లక్షల మంది ప్రజలను తోడుకొని పోయాడట. స్తోత్రం. గొర్రెల్లాంటి వారు కనుక తోలుకొని పోయారనుకోవచ్చు. తోడుకొని పోయినా ఏదేమైనప్పటికీ స్నేహబంధములతో వారిని 20 లక్షల మందిని బంధించి, స్తోత్రం, హల్లెలూయా, ఏం చేశాడట? వారి కాడిని
వారి మీద మోపబడిన ఇనుప కాడిని తీసివేసి వారి ఎదుట నేను భోజనం పెట్టితిని. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోదురు. స్తోత్రం. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అనే మాటను 1వ వచనంలో ఇశ్రాయేలు బాలుడై ఉండగా, అనగా ఒక జనాంగాన్ని ఉద్దేశించి దేవుడు బాలుడు అన్నాడు. జనాంగము 430 సంవత్సరాలు పుట్టిన తర్వాత 430 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని బాల్య స్థాయి అన్నాడు దేవుడు. నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని. ఐగుప్తు దేశములో నుంచి ఆయన పిలిచిన కుమారుడు ఎవరబ్బా అని ఆలోచిస్తున్నాం. ఆ కుమారుడు ఎవరని అర్థం చేసుకోవడానికి మత్తయి సువార్త 2వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. హోషేయ యొక్క ప్రవచనం నెరవేరింది. మన పాయింట్ ఏంటంటే స్నేహబంధముల చేత. స్తోత్రం. హల్లెలూయా. సిద్ధాంత బంధాలు కాదు, స్నేహ బంధాలు. స్నేహం అంటే లవ్, స్నేహం అంటే ఫ్రెండ్షిప్. స్నేహం అన్న చోట మలయాళంలో స్నేహం అంటే ప్రేమ అని అర్థం. ఆ స్నేహ బంధాల చేత మనల్ని తోడుకొని సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి రోజు లేకపోతే నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు మన పట్ల, ఆ భిక్షగాని పట్ల దేవుని చిత్తం ఏంటి? అతను భిక్షగాడని అతని వృత్తి రీత్యా మీరు మాట్లాడవచ్చు. అతను కుంటివాడు అని అతని యొక్క శారీరక స్థితిని బట్టి మీరు మాట్లాడవచ్చు. కానీ దేవుడు ఈ చూడడం లేదు, అతని వృత్తిని చూడడం లేదు, అతని అంగవైకల్యాన్ని చూడడం లేదు, ఆయన శరీరాన్ని చూడడం లేదు, ఆయన సంపాదనను చూడడం లేదు. మరి దేవుడు ఏం చూశాడు? అతని భవిష్యత్తును చూశాడు. అతను అడుక్కుంటున్నటువంటి భిక్షాటన చేస్తున్న అతని గతాన్ని దేవుడు చూడలేదు. కానీ ఆ దేవుడు చూడాలనుకుంది అతడు గంతులు వేయడాన్ని దేవుడు చూడాలనుకున్నాడు. మన కుటుంబ సభ్యులు ఏదైనా అద్భుతం జరిగితే మీరు వారి జీవితంలో అటువంటి అద్భుతాన్ని బట్టి దాన్ని ఆనందించాలనుకుంటారు, దాన్ని చూడాలనుకుంటారు. మనం చూడాలనుకుంటాం, తప్పేం లేదు. దేవుడు తన బిడ్డల జీవితంలో అద్భుతాలు చూడాలనుకుంటున్నాడు. అద్భుతాలు ఆయన ఆనందించడానికి కాదు, మనం ఆనందించడానికి, మనం విశ్వసించడానికి, మనం ఆయన దగ్గరికి తిరిగి రావడానికి. స్తోత్రం. హల్లెలూయా. ఆ వ్యక్తి పట్ల ఉన్నటువంటి 4 విధాలైన దేవుని చిత్తాన్ని, 4-fold గాడ్స్ విల్ టువర్డ్స్ దట్ లేమ్యాన్. లేమ్యాన్ కాదు, లేమ్ మ్యాన్, కుంటివాడు. ఆ కుంటివాడి పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? వాడు శాశ్వతంగా సమాధి చేరేంత వరకు కుంటివాడుగా ఉండాలనేది దేవుని చిత్తం కాదు. పుట్టినది మొదలుకొని కుంటివాడు కావచ్చు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాడికి సప్లై కావలసినటువంటి విటమిన్సో, మినరల్సో, లేకపోతే న్యూట్రియంట్సో, లేదా వాడికి ఏదో అనుగ్రహించబడేదో సంథింగ్ హ్యాపెన్ ఇన్ మదర్స్ వూమ్. బహుశా నాకు ఒక కుంటి కుమారుడు పుడతాడనో, నాకు ఒక కుంటి కూతురు పుడుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. పుట్టే అవకాశం ఉంది అనుకోరు. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడు, కానీ మెఫీబోషేతు పుట్టినది మొదలుకొని కుంటివాడు కాదు. కానీ అతడు చిన్న వయసులో దాది తీసుకుని పోగొడుతున్నప్పుడు అతనికి కుంటితనం వచ్చింది. కుంటితనం కాదు, ఇట్స్ అ పార్షియల్ లేమ్నెస్. కాకపోతే అది దొడ్డితనం. వంకర కాళ్ళు, క్రుకుడ్ లెగ్స్, దొడ్డి కాళ్ళు కలిగిన వాడు. ఎందుకు చెప్తున్నా అంటే అతనికి ఇతనికి తేడా లేదనుకోండి, అతను వేరు ఇతను వేరు. ఇతనికి ఎవరూ లేని పరిస్థితి. ఉన్నారు, లేరు. ఉన్నారని చెప్పచ్చు, ఉన్నారని చెప్పింది కరెక్టే, లేరు అని చెప్పింది కూడా కరెక్టే. నువ్వెందుకండి అడుక్కోవడం, నీకు మేము భోజనం పెడతాం అన్నవాళ్ళు ఎవరు లేరు. చూసారా? ప్రతి వాళ్ళకి వాడు భారంగా మారినవాడు. కానీ వాడు అడుక్కొని సంపాదించిన దాంతో ఇతరులకు ఇవ్వడం వలన వాడు భారం అయిండొచ్చు, కానీ ఆ భారానికి బదులుగా వాడు బిడ్డల యొక్క, ప్రభు బిడ్డల యొక్క, భగవంతుని బిడ్డల యొక్క కష్టార్జితంలో చూచినట్టు కాస్త ధనాన్ని తీసుకొని ఎవరికి భారంగా అనిపిస్తున్నాడో అటు వాళ్ళకి ఇస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు
అతడు ఆరాధించడం, పేతురు యోహానుతో కలిసి ప్రార్థనా కాలాన్ని వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి స్తుతించడం దేవుని చిత్తం. అందరూ స్తుతిస్తున్నాడు కాబట్టి అతను స్తుతించాడని కాదు, అందరూ స్తుతిస్తున్నప్పుడు అతను స్తుతించాడని ప్రత్యేకంగా గుర్తించే అవకాశం లేదు కదా. ఏదో లోకపరంగా గుంపులో డాష్ అన్నట్టుగా నేను చెప్పడం లేదు. ఈ రోజుల్లో కూడా మన ప్రజలు కూడా అలాగే ఆరాధన చేస్తున్నారు. గుంపులో ఒకళ్ళుగా, గ్రూపులో ఒకరుగా, అనేక మందిలో ఒకరుగా ఉండి ఆరాధన చేస్తున్నారు కానీ వ్యక్తిగతంగా ఇండివిజువల్గా ఆరాధన చేయలేని పరిస్థితిలో ఉన్నారు. గుంపులో ఒకటిగా ఉండాల్సిన అవసరం లేదు. అవసరమైతే గుంపును వదులుకొని నువ్వు ఒక్కడిగా ఉండు, దేవునితో గడుపు. గుంపులో నుంచి బయటకు వచ్చినా నువ్వు బ్రతకగలవు, బ్రతికించగలడు దేవుడు. దేవుడు నీతో ఉన్నప్పుడు నువ్వు దేవుడు ఒక పెద్ద గుంపు. అప్పుడు మీ ఇద్దరు కలిసిన మైనారిటీ కాదు మెజారిటీ అన్నట్టుగా ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తం, వాట్ ఈస్ గాడ్స్ విల్. అతడు ఆరాధించడం దేవుని చిత్తమని, అతడు ఆరోగ్యాన్ని అనుభవించడం, ఆరోగ్యం పొందుకోవడం, కుంటితనాన్ని పోగొట్టుకోవడం. మెట్ల దగ్గర ఉన్నాడు, ద్వారం దగ్గర ఉన్నాడు, దేవాలయంలోకి ప్రవేశించలేకున్నాడు. ఇక్కడి నుంచి ఆయన్ని మోసుకొని వెళ్ళి ఎవరు తీసుకొని వెళ్తారు? పేతురు యోహానులు వాడిని మోసుకొని దేవాలయంలో పెట్టారని కాదు, వాడిని ఇక మోసుకొని పోవాల్సిన అవసరం లేదు, వాడికి ఎవరికి భారం కాదు. కాకపోతే వాడికే ఎవరి గురించి అయినా భారం కలిగే అవకాశం ఉంది. ఒకప్పుడు అందరికీ భారంగా ఉన్నవాడు ఇప్పుడు ఏ కొందరి గురించో, దేవాలయం గురించో, దేశం గురించో, లేకపోతే ఏ వ్యక్తి గురించో భారం కలిగే అవకాశం కలిగిన వ్యక్తి అతను. స్తోత్రం. మూడోది, పేతురు చేస్తున్న ప్రసంగం పెంతెకోస్తు రోజు చేసిన ప్రసంగం లాంటి ప్రసంగం. కాకపోతే పెంతెకోస్తు రోజు విస్తారమైన జనాలు ఉన్నారు, అక్కడ కూడా జనాలు ఉన్నట్టుగా, మరీ తక్కువ ఉన్నట్టుగా మనం అనుకోలేము. అప్పటికే పెంతెకోస్తు పండుగ వెళ్ళిపోయారని కాదు, ఉంటారు, అంతమంది లేరు కానీ కొద్దిమంది ఉన్నారు. వాళ్ళందరికీ అప్లికబుల్ అయిన మెసేజ్, వాళ్ళందరికీ అన్వయించదగిన మెసేజ్ ఈ కుంటోడు కూడా మనకి వస్తుంది. బాగుపడినా స్వస్థత పొందిన ఈ కుంటివానికి కూడా వర్తిస్తుంది. మెసేజ్ అందరికీ వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. రోగికైనా రోగం లేనోడికైనా మెసేజ్ ఒకటే, సువార్త ఎవరికైనా ఒకటే. ధనవంతులకో సువార్త, దరిద్రులకో సువార్త అంటూ లేదు. స్తోత్రం. సువార్త ఒకటే. వృద్ధులకో సువార్త, మధ్య వయస్కులో లేదా యవనస్తులకో సువార్త లేదు. సువార్త యొక్క ఆ గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నాలుగోది, అతడు ఆశీర్వదించబడడం దేవుని చిత్తం. ఇట్ ఈస్ గాడ్స్ విల్ దట్ హీ షుడ్ బి బ్లెస్డ్. ఇట్ ఈస్ గాడ్స్ విల్ దట్ హీ షుడ్ వర్షిప్. ఇట్ ఈస్ గాడ్స్ విల్ that he should enjoy healing. It is God's will that his transgressions were wiped away. ఇలా 4 విధాలండి దేవుని చిత్తాన్ని గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. మనకు సమయం లేదు కనుక రండి, ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం. అంటే ఈ దినం మనం ఒక మూల వాక్యాన్ని ఆధారంగా చేసుకుని మాట్లాడుకోబోతున్నాం. ఫర్ అవర్ టుడేస్ మెడిటేషన్ ద కీవర్డ్స్ ఈస్ ఫ్రమ్ బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 8వ వచనం. వాడు దిక్కున లేచి నడిచెను, నడుచుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను. స్తోత్రం. 7, 8 కలిసి ఉన్నాయి. ద మ్యాన్ జంప్డ్ అప్, పైకి ఎగిరాడు, ఎగిరి దూకినట్టు అయ్యాడు. ఒక బాల్, ఒక బంతి పైకి, నేల మీద కొట్టబడిన బంతి పైకి ఎగిరినట్టుగా వాడు ఎగిరాడు. హీ జంప్డ్. ఏమైంది? స్టూడ్ దేర్ ఫర్ ఎ మూమెంట్, స్టండ్, అండ్ దెన్ బిగాన్ టు వాక్ అరౌండ్. అతడు చుట్టూ తిరగడం ఆరంభించాడు, దేవాలయంలో తిరగడం ఆరంభించాడు. యాజ్ హీ వెంట్ ఇన్ టు ద టెంపుల్ కోర్ట్స్ విత్ పీటర్ అండ్ జాన్, హీ లెఫ్ట్ ఫర్ జాయ్ అండ్ షౌటెడ్ ప్రైజెస్ టు గాడ్. అతడు దేవుని స్తుతించాడు అని కాదు ఇక్కడ రాయమన్నమాట. షౌటెడ్ ప్రైజెస్ టు గాడ్. స్తుతి పదాలను గట్టిగా అరిచి పలికాడు. స్తోత్ర నినాదాలను, స్తోత్ర శబ్దాలను వాడు గట్టిగా లేకపోతే కేకలు వేసినట్టుగా చెప్పాడు.
స్తోత్రం అని గట్టిగా అరిచాను. స్తోత్రం అని సనుక్కున్నాడని కాదు, స్తోత్రం చెప్పాలి కదా, తప్పదు కదా, స్తోత్రం 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 అన్నాడని కాదు. హీ షౌటెడ్ ప్రైజెస్. దేవునికి చెందవలసిన, దేవుణ్ణి స్తుతించడం అనేదాన్ని అందరూ నిశ్శబ్దంగా ఆరాధన చేస్తున్నప్పుడు వీడి శబ్దాలతో ఆరాధన చేశాడు. అందరూ సాధారణంగా ఆరాధన చేస్తున్నప్పుడు వీడు స్వస్థత పొంది ఆరాధన చేస్తున్నాడు. వాడి ఆరాధనకి ఇతరుల ఆరాధనకి తేడా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము. అతడు గంతేసి ఎగిరి గంతేసాడు అంటాడు కదా. హీ గాట్ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. అవును, తనకు అద్భుతం జరిగింది. జరగదు అనుకున్న కార్యం జరిగింది. బెతస్తా కోనేరులోనే జరుగుతున్న అద్భుతం అని చెప్పబడింది, తన జీవితంలో జరిగింది. ఒకళ్ళ జనాలకు వచ్చావు, ఇతను బెతస్తా కోనేటిలో దేవదూత నీళ్లు కదిలించినప్పుడు దిగడం ద్వారా బాగా నో బెతస్తా కోనేరికి నాకు సంబంధం లేదు, దేవదూతకి నాకు సంబంధం లేదు. మరి నీకు ఎవరికి సంబంధం? పేతురు యోహానులకి నాకు సంబంధం ఉంది. వాళ్ళు ఎవరండి? యేసు ప్రభు యొక్క జీవము గల దేవుని యొక్క సేవకులు. వాళ్ళు ఉపయోగించిన యేసునామం అందలి విశ్వాసం మూలంగా, పేతురు విశ్వాసం మూలంగా, యోహాను విశ్వాసం మూలంగా, పేతురు నామం మూలంగా, యోహాను నామం మూలంగా స్వస్థత జరిగిందని కాదు. మనుషుల నామంలో స్వస్థతలు జరగవు, యేసు నామంలో. స్తోత్రం, హల్లెలూయా. అనగా పేతురు యోహానులకి కుంటివానికి మధ్యలో పనిచేసినట్టు ఒక నామం యేసు నామం. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం, వాడు ఎగిరి గంతు వేసి తదుపరి అతను మళ్ళీ నడుస్తూ గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ వారితో సహా మందిరంలోకి ప్రవేశించాడు. అసలు ఈ దేవాలయంలో ఇలా చేయకూడదు అనే సంగతి వాడికి తెలియదు. ఎవరు చెప్పినోళ్ళు కాదు, నానా జాగ్రత్త, దేవాలయంలో గంతులు వేస్తాము, నడువు, మాట్లాడు, అంతవరకే, కానీ ఇలా చేయకూడదు. వాడికి ఇవన్నీ అనవసరం. వాడు ఒక చిన్న పిల్లవాళ్ళలాగా గంతులు వేసాడు. వాడి బాల్యం వాడికి వచ్చేసినట్లుగా, బాల్యంలోకి పరకాయ ప్రవేశం చేసినట్టుగా, బాల్యంలోకి యాజ్ హీ వాజ్ లైక్ ఏ బాయ్, హీ వెంట్ బ్యాక్ టు హిస్ చైల్డ్హుడ్. అతని ఆనందం అలా ఉంది. అతని దేహం పసిపిల్ల దేహం వలె ఆయను అని రాయబడినట్టుగా అతని పరిస్థితి ఇప్పుడు కుర్రోడి పరిస్థితి. హలో, నీ వయసు 40కి పైన ఎక్కువ అనగా ఇక్కడ రాయబడిన మాట అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 22వ వచనంలో రాయబడింది. స్వస్థపరచుట అను ఆ సూచక్రియ, అంటే కుంటివాడు నడవడం అనేటువంటి ఆ కార్యము ఎవరి విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు కలవాడు. హీఈస్ మోర్ దాన్ 40. ఎర్లీ 40s లేట్ 40s మనకు తెలియదు. 45 లోపు ఉన్నాడో 45కి 50కి మధ్య ఉన్నాడో మనకు తెలియదు. ఏదేమైనప్పటికీ హీఈస్ మోర్ దాన్ 40. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోర్ దాన్ 40 అంటే బహుశా ఆ దేవాలయం, శృంగారం అనే దేవాలయం దగ్గర ఇంచుమించు బెతస్తా కోనేరు దగ్గర 38 సంవత్సరాలు ఉంటే బహుశా అంత వయసు కూడా ఉండొచ్చు. లేదా దానికన్నా ఎక్కువ, 2 సంవత్సరాలు అధికంగా 40 సంవత్సరాలు, 45 సంవత్సరాల కన్నా ఎక్కువైనాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మాట, వాడు దిక్కున లేచాడు. లేచాడా? లేచాడు. ఎలా లేచాడు? ఈ 40 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు లేవంది, ఎలా లేచాడు? వాడు లేచాడు అని చెప్పబడినప్పటికీ వాడు లేపబడ్డాడు. వాడిని ఎవరో లేపారు. అవును, అదృశ్యైన వాడు, ఆకాశ మండలము గుండా, మేఘముల గుండా వెళ్ళినవాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నవాడు, తన నామము ఉచ్చరించబడినప్పుడు తన నామములోని శక్తిని బట్టి ఒక వ్యక్తిని లేపాడు. పడుకొని ఉన్నట్టుగా ఉన్నవాడిని, నిద్రావస్థలో ఉన్నవాడిని, మత్తులో ఉన్నవాడిని, లేవలేక పడి ఉన్నవాడిని, అనారోగ్యాన్ని బట్టి పడి ఉన్నవాడిని దేవుడు లేపాడు. దేవునికి స్తోత్రం. లేపేటువంటి దేవుడు, గాడ్ హూ రైజెస్ అస్. దేవుడు నిన్ను లేపగలడు, రేపగలడు. నిన్ను లేపినట్టు దేవుడు అండి. దీని గురించి లేపే దేవుడు, లేపేసే దేవుడు అని కాదు. మళ్ళీ
లేపేయడం అంటే ఇంకా లేకుండా చేయడం అని అర్థం. నేను లేపేస్తాను, లేపేయడం గురించి కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడెక్కడ చిన్నపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని పాపం లేపండి అని మా బోటోళ్ళు చెప్తుంటారు. నో, మేము అలా లేపం, మేము ప్రార్థిస్తాం అంతవరకే. ఒకవేళ వాళ్ళు అడగొచ్చేమో, ఏంటండి ఆ వ్యక్తిని చేతులు పట్టుకొని లేపారు కదా, అలా లేపచ్చు కదా. కానీ ఈ వ్యక్తి అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కాదుగా, ఆచారాలను బట్టి పడిపోయినట్లుగా ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తిని లేపాలి. అవును, లేపబడాలండి. ఆచారంలో పడిపోయినాడు, ద్రోయబడి ఉన్నాడు ఆచారాలను బట్టి. స్తోత్రం. వాడిని దేవుడు లేపాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేపే దేవుడు అనే దాని గురించి ఆ టాపిక్లో అంశాన్ని బట్టి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. మొట్టమొదటి మాట, అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయానికి ఎక్కి వెళ్తుండగా. చాలండి. స్తోత్రం. హలో, 3 గంటలకు కావస్తుంది, లేవండి. అలారం పెట్టి ఎవరైనా లేపి హలో వెళ్ళండి. వాళ్ళు ఎందుకు వెళ్ళినట్టు? మామూలు సమయంలో వెళ్ళారని కాదు, ప్రార్థనా కాలాన్ని వెళ్ళారు. వాళ్ళ దేవాలయ ప్రవేశం ఎందుకు జరిగిందనే దాని గురించి కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. అంటే ప్రార్థన కొరకు వారిని దేవుడు లేపాడు. They were raised, these 2 men of God were raised to pray. లూకా సువార్త 1వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? యాజకుడు రావడం ఆలస్యమైనప్పుడు, జకరియా రావడం ఆలస్యమైనప్పుడు వారందరూ కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని కాబోయే చక్రవర్తి ఎవరు, కాబోయే రాజు ఎవరు, కాబోయే చతుర్థాధిపతి ఎవరు అని రాజకీయాలు మాట్లాడుకుంటున్నారండి. కాదు, ఈ రోజులో మనకు సమయం దొరికితే మనం రాజకీయాలు మాట్లాడుకుంటాం. మనకు అదొక అలవాటు. ఈ మాట్లాడుకొని వీళ్ళందరిలో కల్లా నేను తెలివి కలిగిన వాడిని, నాకు విషయ పరిజ్ఞానం కలిగిన వాడిని అని అనిపించుకోవాలనేటువంటి తపనలో కొంతమంది ఉంటారు. వాడికి ఏం తెలియదండి, రాజకీయం తెలియదండి, అబ్బో రాజకీయ జ్ఞానం బాగుందండి అని చెప్పుకుంటారు అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం. స్తోత్రం. ప్రార్థన కొరకు లేపేటువంటి దేవుడు. తెల్లవారుజామున 3 గంటలకు లేపడం గురించి కాదు నేను మాట్లాడింది. పగలు 3 గంటలకి అనగా మధ్యాహ్నం 3 గంటలకి ప్రార్థనా కాలమును తెలుసుకొని అక్కడక్కడ ఈ రోజుల్లో కొన్ని మందిరాలకి వాక్యాలు ఉంటాయి. 1 గంట అయినప్పుడు బెల్ కొట్టి ఒక వాక్యము వస్తుంది. అలాంటి విధానం ఏదో ఉందని నేను అనలేదు. కానీ ఏదేమైనప్పటికీ దే వర్ రైజ్డ్ బై గాడ్. అంటే వాళ్ళు ఏదో పడిపోయి ఉన్నారని కాదు, వాళ్ళు పడిపోయినారు, సేవలో పడిపోయినారు, సేవలో నిమగ్నమై ఉన్నారు, సేవలో లీనమైపోయారు. ఇంకంతా సేవలో ఉన్నారు, బిజీగా ఉన్నారు, వాళ్ళకి టైం లేదు. ప్రభువు రక్షణ పొందుతున్న వారిని వారితో చేర్చుకుంటున్నప్పుడు ప్రభువు చేరుస్తున్న వారిని చేర్చుకునేటువంటి బిజీలో ఉన్నటువంటి వాళ్ళు ఒక వ్యక్తి, స్వస్థత పొందిన వ్యక్తి తమతో చేరడానికి ఆహ్వానించినట్టుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ప్రార్థన కొరకు లేపేటువంటి వాడు. 2వ విషయం, అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 8వ వచనము. మన మూలవాక్యం అదే కనుక చదవాల్సిన అవసరం లేదు. మూలవాక్యం కాబట్టి మళ్ళీ చదివి మనం టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. ప్రార్థనా మందిరములో నడవడానికి లేపండి. వాడు లేచి తన ఇంటికి వెళ్ళిపోయాడని కాదు, వాడు లేచి ఎక్కడికి వెళ్ళిపోయాడు, వాడు ఎక్కడికి వెళ్ళాడో వాడికే తెలియదు. ఆ కాళ్ళు వచ్చినట్టు ఆనందంతో, నడక వచ్చిన ఆనందంతో, కుంటితనం పోయిన ఆనందంతో వాడు ఎక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ కనిపించలేదని కాదు, వాడు దేవాలయంలో ప్రవేశించాడు. ఇంతకుముందు కుంటివాడు లోపలికి రావడానికి వీలు లేదని అడ్డగించుంటారేమో, భిక్షగాడని మీరు నన్ను అడ్డగించుంటారేమో. ఇక మీదట మీరు నన్ను అడ్డగించలేరు, అడ్డగించే అవకాశం లేదు. ఎందుకో తెలుసా? ఐఎమ్ హీల్డ్. నేను స్వస్థత పొందుకున్నానండి. స్తోత్రం. నాకు జరిగిన స్వస్థత, దాన్ని బట్టి నేను సంతోషించకుండా ఉండలేను, స్తుతించకుండా ఉండలేను, గంతులు వేయకుండా ఉండలేను, ఆరాధించకుండా ఉండలేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక కొత్త జీవితం ఆరంభమైంది. కుంటి జీవితానికి స్వస్తి పలికి ఒక కొత్త జీవితం. యాకోబు కుంటివాడైపోయాడు. అంతముందాక కుంటితనం లేని జీవితం, ఇప్పుడు కుంటితనం గల జీవితం.
మళ్ళీ అతనికి కుంటితనం తగ్గిపోయింది. ఒకవేళ ఎవరో ఒక ఆయన పుస్తకం రాస్తే నేను చదివాను, జీవితాంతం యాకోబు కుంటివాడుగానే ఉండి చనిపోయాడు. భౌతికమైన కుంటితనంతో చనిపోయిండొచ్చు, కానీ ఆత్మీయ కుంటితనంతో ఆయన చనిపోలేదు. ఒకవేళ భౌతికమైన కుంటితనం ఉండొచ్చు, గుడ్డితనం ఉండొచ్చు, చెవిటితనం ఉండొచ్చు, మోగతనం ఉండొచ్చు, కానీ ఆత్మీయ కుంటితనం, గుడ్డితనం, చెవిటితనం, మోగతనం ఉండకూడదు. ఆత్మీయ కుంటితనం ఉందనుకోండి దేవుని మందిరానికి రాలేరు. ఆత్మీయ చెవిటితనం ఉందనుకోండి అన్నీ వింటారు, దేవుని మాటలు వినలేరు. ఆత్మీయ గుడితనం ఉంటుందనుకుంటే అందరినీ చూస్తారు కానీ దేవుణ్ణి చూడలేరు. ఆత్మీయ మోగతనమే ఉందనుకోండి అన్ని విషయాలు మాట్లాడతారు, రాజకీయాల గురించి, సినిమాల గురించి, సీరియళ్ళ గురించి, కానీ యేసుని గురించి మాట్లాడరు. స్తోత్రం, హల్లెలూయా. రెండోది, ప్రార్థనా మందిరములోకి నడవడానికి దేవుడు లేపాడు. వాడు దిగ్గున లేచి నడిచెను. తాను నడవగలలా లేడని హీ చెక్డ్ హిస్ వాక్ అని కాదు, హీ ఎంటర్డ్ ఇన్ టు ద టెంపుల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకులను పుట్టించి మీలో ప్రతి వాణిని వాళ్ళ దుష్టాంతంతో మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. ఏమని రాయబడింది? 3వ అధ్యాయము 26వ వచనంలో రాయబడిన మాట, ఆయన తన సేవకుణ్ణి పుట్టించి అంటే కింద లేపి. మూల భాషలో లేపడం. పుట్టించడం అంటే లేపడం. పుట్టించడం అంటే అక్షరార్థంగా లేపడం అని కాదు, కానీ పుట్టించడం అనే మాటకి అటువంటి మాటను మూల భాషలో ఉపయోగించారు. తన సేవకుణ్ణి అని కాదు, తన కుమారుణ్ణి అని అర్థం చేసుకోవాలి. యేసును ఉద్దేశించి చెప్తున్నారు కాబట్టి మనం అలా అర్థం చేసుకోవాలి. దేవుడు తన సేవకుడుగా వచ్చినటువంటి, సేవ చేయడానికి వచ్చినటువంటి యేసును లేపాడు. అనగా ప్రజలను ఆశీర్వదించడానికి లేపబడ్డాడు. స్తోత్రం. ఒకటి, ప్రార్థన కొరకు లేపిన దేవుడు. రెండోది, ప్రార్థనా మందిరంలో నడవడానికి లేపిన దేవుడు. మూడోది, ప్రజలను ఆశీర్వదించడానికి లేపిన దేవుడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనిస్తే, అయితే పేతురు లేచాడు. ఎందుకు లేచి నిలబడ్డాడు? ప్రసంగించడానికి, ప్రత్యుత్తరం ఇవ్వడానికి, ప్రత్యర్థుల నోర్లు మూయడానికి. మనం లేపే దేవుడు, పేతురును లేపిన దేవుడు, యేసును లేపిన దేవుడు, పేతురు యోహాను లేపిన దేవుడు, ఆ కుంటివాడిని లేపిన దేవుడు మనల్ని కూడా లేపి ఆత్మీయ జీవితంలో నడిపించను గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.